హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఎండాకాలంలో కూడా చాలా వర్షాలు అయితే పడుతున్నాయి. వర్షాలు పడడం వల్ల రైతు పండించిన ధాన్యానికైతే చాలా నష్టం అయితే వస్తుంది. ఇవైతే వడ్లండి. ఎండరాక చాలా రోజుల నుండి కుప్పగా పెట్టిన ఈ వడ్లనైతే ఈరోజు ఎండకి పోస్తున్నారనమాట. చూడండి, ఇప్పుడు కూడా ఎండ అంతగా ఏం లేదు, జస్ట్ వర్షం రాలేదు అంతే. ఒకవేళ ఇప్పుడు సడన్ గా వర్షం వచ్చిందంటే ఖచ్చితంగా వడ్లనైతే కప్పేయాల్సి ఉంటుంది. ఇకపోతే వడ్లు నాని మొలకైతే ఎత్తుతాయి. ఇప్పుడు పండించిండే పంట మొత్తం వృధా అయిపోతుంది. రైతులు అక్కడే ఉండి వర్షం పడుతుందా లేదా, ఒకవేళ వర్షం తెప్ప వస్తుందా అని చూసుకుంటూ ఉండాలి. లేకపోతే వడ్లన్నీ నానిపోయి మొలక ఎత్తుతాయి. 6 days నుంచి వర్షం పడడం వల్ల అక్కడక్కడ మొలకలు అయితే వస్తున్నాయి. రైతులకు ఏం చేయాలో అని అస్సలు అర్థమే కావడం లేదు. కష్టపడి ఆరబోసిన ధాన్యాలు వర్షం పడంగానే మళ్ళీ ఒక దగ్గర కుప్పగా చేసి దాని మీద పడమైతే కప్పాలి. ఆరబోసారో లేదా అప్పుడే వర్షం తెప్ప అయితే వచ్చేసింది, అందుకని మళ్ళీ దగ్గరకు అంటున్నారు. వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇప్పుడు వాళ్ళు అదే పని చేస్తున్నారు. కష్టపడి పండించే వడ్లు ఒక్క సెకండ్లో నానిపోతున్నాయంటే చాలా బాధ ఉంటుంది. రైతు మన దేశానికి వెన్నెముక అండి. 5-6 days నుంచి వర్షం పడుతుంది, ఆగుతుంది, కానీ ఇవాళ కొద్దిగా తగ్గింది కాబట్టి ఆరబోసారు. రైతు ఎండనక వాననక చాలా కష్టపడి పండిస్తాడండి ధాన్యం. చాలా మంది అన్నం వండుకొని చల్లేస్తూ ఉంటారు. దయచేసి అలా ఫుడ్ని వేస్ట్ చేయకండి. రైతు ఎంత కష్టపడితే మనకు ఆ ధాన్యం వస్తుంది. చూడండి, మళ్ళీ ఆరబోసిండే ధాన్యాన్ని కప్పేస్తున్నారు దగ్గరకని, వర్షం తెప్పొస్తుందని చెప్పి. మనం ఇక్కడ హ్యాపీగా అన్నం తింటున్నామంటే దానికి కారణం రైతే అండి. ఎంతో కష్టపడి ధాన్యాన్ని పండిస్తున్నాడు. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి.